హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ఎస్ కపుల్ వ్లాగ్స్. నేనైతే ఈరోజు రెసిపీ అయితే చికెన్ పకోడీ అయితే చేస్తున్నాను. ఎలా చేస్తున్నాను ఈజీ ప్రాసెస్లోనైతే కొంచెం అయితే తీసుకొని చేస్తున్నాను. ఎలా చేస్తున్నాను అన్నది చూడండి. ఫస్ట్ అయితే చికెన్ అయితే బోన్లెస్ పీస్లు అయితే చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నా. అందులోనైతే కొంచెం పసుపు అయితే వేసుకున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. దాన్ని మనం చికెన్లో కలిపేటి ఏమేమి ఉంటాయో అవి అయితే అన్నీ వేసుకున్నాను. ఎక్స్ట్రా కలిపింది అయితే ఒకటి రైస్ పౌడరు అండ్ కార్న్ఫ్లవర్ అయితే ఆ రెండు ఎక్స్ట్రాస్తో కలిపాను. అన్ని ఇంట్లో ఉన్న వస్తువులతో అయితే నేను ఈజీ ప్రాసెస్లోనైతే ఇలా చికెన్ పకోడీ అయితే చేసిన. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో టేస్ట్ నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత కొంచెం అయితే కారపొడి వేసాను. అలాగే ధనియా పౌడర్ కొంచెం, అలాగే మనము ఇంట్లో తయారు చేసుకున్ననైతే గరం మసాలాను అయితే ఇదైతే అన్నీ గరం మసాలాలు ఉంటాయి కదా, మనం అయితే అది పౌడర్ చేసుకున్న మసాలాను అయితే కొంచెం వేసాను. అలాగే కొంచెం సాల్ట్ అండ్ కారానికి సరిపడినంత సాల్ట్ మొత్తం కర్రీకి సరిపడినంతనే వేసుకున్నా. అలాగే కొంచెం 1 టీ స్పూన్ అయితే కార్న్ఫ్లవర్ వేసుకున్నా, 1 టీ స్పూన్ రైస్ పౌడర్ వేసుకున్నా, 1 లెమన్ అయితే పిండుకున్నాను చూడండి. ఇలా ఇందులోనైతే కొంచెం కరివేపాకు రెమ్మలు అయితే అట్లా వేసుకున్నాను. వీటిని అయితే మంచి ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం కర్రీలో ఎంత తగినంత వేసుకుంటామో అలా కూడా దీంట్లో కొంచెం మీరు అయితే కలిపినాక అయితే కొంచెం సాల్ట్ టేస్ట్ అయితే చూసి వేసుకోండి. ఎందుకంటే సాల్ట్ అయితే మనం తర్వాత వేసుకోరాదు కదా, ఆయిల్లో ఫ్రై చేస్తాం కదా. అయితే లెమన్ అయితే మొత్తం పిండిన తర్వాత ఇలానైతే మొత్తం దాన్ని మంచిగా మిక్స్ పట్టించి మంచిగా పీస్లకు అయితే మొత్తం కలిపేలాగానైతే ఇప్పుడే వాటర్ వేయకుండా నేనైతే ఆ కార్న్ఫ్లవర్ తోటి రైస్ పౌడర్ తోటి అలాగే మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, లెమన్ ఇవన్నిటితోటి అయితే మంచిగా వాటిని అయితే మిక్స్ చేస్తున్నాను. ఇలానైతే మంచిగా చికెన్కు మొత్తం పట్టించేలాగానైతే ఇలా మంచిగా మసాజ్ చేసుకుంటున్నాను. నేనైతే చికెన్కు ఎలా కలుపుకున్నానో చూడండి. మంచిగానైతే కలుపుకుంటూ ఇలానైతే మళ్ళీ నేనైతే ఇది అయితే రెడ్ పౌడర్ అయితే ఇది కలర్ అయితే ఫుడ్ కలర్ అయితే తీసుకున్నాను. నేను రెడ్ కలర్ ఏదైతే ఫుడ్ కలర్ తీసుకొని అదైతే కొంచెం వాటర్లో కలుపుకొని అయితే కలరింగ్ కోసం అయితే ఇది వేసుకుంటాను. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే అయితే స్కిప్ చేయొచ్చు. కాకపోతే కొంచెం ఫ్రై చేస్తాం కదా మనం, ఆయిల్లో ఫ్రై చేస్తే అది కలరింగ్ అనేది రెడ్గా కనబడుతుంది, బాగా కనబడుతుంది. బయట మనం తినేటివి కూడా మళ్ళీ ఫుడ్ కలర్ వేస్తారు. మనం ఇంట్లో వేసుకున్నాం కాబట్టి కొంచెం అయితే వేసుకోండి. అదైతే అంతగానం అయితే హెల్త్కి అయితే మంచిది కాదు. కాకపోతే కొంచెం కలరింగ్ కోసం అయితే కొంచెమే వేసుకున్నాను. నేను అయితే వాటర్లో ఎక్కువనే కలుపుకున్నాను, మొత్తం తీసేసి కొంచెం అయితే వేసుకున్నాను. ఇలానైతే మొత్తం కొంచెం ఫుడ్ కలర్ కలిపిన వాటర్ ఉందిగా కొంచెం వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత నేను ఒక హాఫ్ డే మొత్తం అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసిన. హాఫ్ డే మొత్తం పెట్టిన తర్వాత నేనైతే మధ్యాహ్నం తీసుకొచ్చింది ఈవినింగ్ వరకు అట్లా పెట్టి నైట్ పూటనైతే ఇట్లా వేసుకున్నాను. ఎందుకంటే ఫ్రిడ్జ్లో ఎక్కువసేపు పెట్టడం వల్ల పీస్ అనేది మంచిగా మ్యాగ్నేట్ అయ్యి పీస్ మంచిగా గట్టిగా ఉండడానికి అయితే మంచిగా ఉంటుంది. ఇట్లా మెత్తగా ఉండకుండా మంచిగా స్టిఫ్గా ఉంటుంది, పీస్ మంచిగా వస్తుంది. అట్లా పెట్టిన తర్వాత నేను తీసిన తర్వాత దాన్ని డీప్ ఫ్రై చేసేంత ఆయిల్ అయితే ఒక 5 టేబుల్ స్పూన్ అయితే నేను వేసుకునే టేబుల్ తోటి అయితే 5 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ ఆయిల్లోనైతే ఆ పీస్కి అయితే ఆ పేస్ట్ అనేది మంచిగా పట్టింది. ఎందుకంటే నేను మంచిగా కలుపుకొని అందులోనైతే హాఫ్ డే మొత్తం ఉంచేసిన కాబట్టి మంచిగా పట్టింది. మసాలాలు అన్నీ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయినాయి ఫ్రెండ్స్. నేనైతే ఫస్ట్ టైం చేసినా కానీ పర్ఫెక్ట్గా వచ్చింది. చాలా బాగుంది, టేస్ట్ అయితే ఫుల్ నచ్చింది. మా ఆయనకైతే ఫుల్ నచ్చింది. ఇంకొకసారి కూడా చేయించుకుంటాను. నేను కేజీ తీసుకొచ్చిన చికెన్ తోటి అందులోనైతే కొంచెం ట్రై చేద్దామని ఇలా అయితే చేసిన. చాలా అంటే చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. ఎందుకంటే మనం ఇంట్లో ఉన్న వస్తువులతోటే కదా కొంచెం ఇప్పటికీ చికెనే కాకుండా ఇట్లా స్పెషల్గా పిల్లలు ఉన్న వాళ్ళైతే స్పెషల్గా ఇట్లా చేసి పెడితేనైతే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. వీటికి మళ్ళీ ఆనియన్స్ నేను అలాగే మిర్చి కరివేపాకు కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసి అయితే వాటిపైన మంచిగా వేసుకొని అయితే తిన్నాం. బాగున్నాయి. నైట్ పూటనైతే వర్షం కొట్టే టైంలో నైట్ పూటనైతే వేడిగా చికెన్ పకోడీ అయితే ఇట్లా వేసుకొని తిన్నాం. చాలా అంటే చాలా బాగున్నాయి. మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్లో మీకు నచ్చిన రెసిపీస్ ఏంటి అనేవి కూడా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కన్నా షేర్ చేయండి. నా ఛానల్ని అయితే కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే కొంచెం ముందుకు ఎదగాలంటే కొంతమంది సపోర్ట్ ఉంటేనే కదా మనం ముందుకు ఎదిగేది. అందుకే మీరు అయితే నాకు కొంచెం సపోర్ట్ చేయండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసే వాళ్ళైతే చాలామంది ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే కొంతమంది చేసుకుంటారు. ప్లీజ్ దయచేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసే వాళ్ళందరూ. ఎందుకంటే యూజింగే నేను చేస్తున్నా కదా, అన్యూజింగ్ ఏం కాదుగా, మీకు కూడా యూజ్ అవుతుంది కదా. ఆడవాళ్ళకైతే యూజ్ అయ్యేది కొన్ని కర్రీస్ నాకు వచ్చిన వరకు అయితే నేను చేసి మీ ముందుకైతే చూపించడానికి అయితే ట్రై చేస్తున్నా. ఇలానైతే మొత్తము ఆయిల్లోనైతే మంచిగా డీప్ ఫ్రై చేసుకుంటాను. ఈవెన్గా మొత్తం అవన్నీ పీసులు మొత్తం ఈవెన్గా ఫ్రై అయ్యే వరకు అయితే నేనైతే ఫ్రై చేసుకుంటున్నాను. ఎందుకంటే మొత్తం కలుపుకుంటూ కొంచెం అది కొంచెము కాలిన తర్వాత మీరు దాన్ని
కలుపుతూ ఉండాలి. ఎందుకంటే ఆ పీస్ అనేది దానికి ఆయిల్లో మొత్తం దానికి అతికిపోతుంది. ఎందుకంటే కొంచెం నెమ్మదిగా మీరు కలుపుకోండి ఆయిల్లోనైతే. కానీ చాలా అంటే చాలా బాగున్నాయి, అయితే ట్రై చేయండి. ఆ పక్కకు చిన్న కంచోట్లనైతే అవి వేయించుకుంటూ మళ్ళీ పక్కకు టైం ఎందుకు వేస్ట్ అవ్వడం వల్ల లాస్ట్ కొన్ని పీసులు ఉన్నప్పుడు అందులోనైతే మళ్ళీ పక్కకు ఆయిల్ వేసుకొని అందులో కొంచెం మిర్చి ఫ్రై చేసుకున్న, అలాగే కరివేపాకు కూడా ఫ్రై చేసుకున్న, మనము పక్కకు వీటి మీద పెట్టుకొని నంచుకొని తింటే బాగుంటుంది కదా. అందుకే మిర్చి అలా ఫ్రై చేసుకున్న, ఆనియన్స్ కూడా కొంచెం పచ్చి ఆనియన్స్ అయితే కట్ చేసుకొని వాటిలో పెట్టుకొని అన్నంలో తింటా ఉంటే బాగున్నది ఫ్రెండ్స్. చూడండి, ట్రై చేయండి. ఇలానైతే ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో ఏంటి అని నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకైతే మీరు కొంచెం సపోర్ట్ చేయండి. ఇలానైతే వచ్చింది చూడండి, ఎంత కలర్ఫుల్, ఎంత బ్యూటిఫుల్, టేస్ట్ కూడా అంతే బ్యూటిఫుల్గా ఉన్నది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.